మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరలా ఎన్నికలు వచ్చాయి. 2014 మే 13వ తేదీన మనకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మన జగన్ మోసపు రెడ్డి మరో మోసానికి తెరలేపారు. పోయినసారి వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడి ఒక దళిత యువకుడు సీను అనే యువకుడి జీవితాన్ని నాశనం చేసి 5.5 సంవత్సరాలు జైల్లో ఉండే విధంగా చేశాడు. మరలా వాళ్ళ బాబాయిని వాళ్ళే చంపి గొడ్డలతో నరికి చంపి అది రక్తపోటని ముందు తర్వాత మళ్ళీ చంద్రబాబుకి పంపించాడని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో వేసుకొని ఆ రోజు ఎన్నికల్లో లబ్ధి పొందాడు. మరలా అదేవిధంగా నిన్న విజయవాడలో ఒక సరికొత్త డ్రామాకి సరికొత్త ఎలక్షన్లలో ఇంకొక డ్రామాకి తెరలేపాడు. గులకరాయి తగిలింది, నన్ను చంపడానికి ప్రయత్నించారని చెప్పి. ఒకటే గుర్తుంచుకోండి, ఒక సీఎం పోయే కాన్వాయ్లో కరెంటు ఆపేసి ఎవరన్నా కాన్వాయ్ని రన్ చేస్తారా? విఐపి మూమెంట్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉండాలి. లేని పరిస్థితుల్లో స్టాండ్ బైగా మన జనరేటర్లు అవి పెట్టుకొని అయినా పెట్టి కరెంట్ ఇస్తారు. అటువంటిది కరెంట్ ఆపి చీకట్లో ఏదో రాయి వచ్చి తగిలిందని చెప్పి దాన్ని సాక్షి పత్రికలో ప్రముఖంగా మన ఈ జగన్ మోసపు రెడ్డిపై దాన్ని ఒక హత్యాయత్నంగా చిత్రీకరించి సాక్షి పత్రికలో వేయటం, దాని ఎంతవరకు సబబో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఇటువంటి చిన్న చిన్న వాళ్ళు చేసే కుయుక్తులకి ఈ మోస పనులకి ప్రజలు కానీ ఇంకెవరైనా కానీ వీటిని ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దరిద్రాన్ని పోగొట్టాలంటే ముందు ఈ ఓటు వేసే ముందు ఇటువంటి కుయుక్తుల్ని ఎవరు నమ్మొద్దని చెప్పి ఈ కుట్రలో జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఇంకా కూడా ముందు ఈ 30 రోజుల్లో కూడా ఏమేం చేయబోతారో ఏమేం జరుగుతాయో అన్నీ కూడా ప్రజలందరూ జాగ్రత్తగా నిశ్చితంగా గమనించి ఆలోచించి ఓటు వేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేయాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే మన కార్యకర్తలందరికీ కూడా చెప్తున్నాము, అందరూ కూడా ఈ విషయాలని ప్రజలందరి మధ్యలో ఉంచి వాళ్ళు చర్చించుకునే విధంగా చేసి ఈ మోసాలని ప్రజలకి వివరించి చెప్పి అతని మోసాలను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.